రాజు రూప మాట్లాడుకుంటుంటే గౌతమ్ అంతా విని, రూప డిజైన్స్ చేసిందంటే తప్పకుండా నెంబర్ 1 అవుతుంది. అలా అవ్వడం నాకు ఇష్టం లేదు. కానీ రూప నెంబర్ 1 అవ్వడం ఇష్టమే. కానీ రాజుతో కలిసి నెంబర్ 1 అవ్వకూడదు. ఇటు శ్వేత ఏమో, రాజు మనం బయటికి లంచ్కి వెళ్దామా, నాకు చాలా ఆకలిగా ఉంది. లేదు శ్వేత, నాకు అంత టైం లేదు. ఫ్యాషన్ డిజైన్కి సంబంధించిన వర్క్ పూర్తి కావాలి. ఇటు గౌతమ్ ఏమో, శ్వేతకు పిజ్జా గిఫ్ట్గా ఇస్తే ఇక్కడ నాట్ అలౌ కాబట్టి దాంతో శ్వేత డిస్టర్బ్ చేస్తుంది, గొడవ కూడా అవుతుంది. అప్పుడు వీళ్ళిద్దరు చేసిన డిజైన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. రూప, డిజైన్స్ చేయడం కోసం చాలా కష్టపడుతున్నట్టున్నా, ముందు ఈ పిజ్జా తిను, కాస్త రిలీఫ్ అవుతుంది. నాకు వద్దు గౌతమ్. వద్దా? ఎందుకు రూప? పిజ్జా ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అదేంటి ఇలా మాట్లాడుతున్నావు? శ్వేత, నువ్వు తింటావా పిజ్జా? గౌతమ్, నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం, ఇటు ఇవ్వు, నేను తింటాను. టేస్ట్ లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది పిజ్జా విలువ? టేస్ట్లెస్ ఫెలోస్. గౌతమ్, కాస్త వాటర్ పంపిస్తావా? ఎస్ శ్వేత. ఇక రూప ఏమో, శ్వేత ఫుడ్ ఇక్కడ తినకూడదు, అక్కడ క్యాఫిటేరియా ఉంది, అక్కడ తినాలి. ఏ, నీ పని నువ్వు చూసుకో, ఇది నా కాబోయే భర్త ఆఫీస్. అంటే ఆల్మోస్ట్ ఇది నా ఆఫీస్ కూడా. నా ఆఫీస్లో కూడా ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ నిలబడాలనో నువ్వే చెప్తావా ఏంటి? అంటూ శ్వేత పిజ్జా తిన్న తర్వాత తనకు చేతికంటుకున్న సాస్ని అఖ్లాద్కి పూయబోతుండగా రూప గట్టిగా అరుస్తుంది. ఏ శ్వేత, ఏం చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా? అనుకుంటూ డ్రెస్ డిజైన్ చేసినవి తీసుకుని వెళ్తుండగా నీళ్లు కాస్త శ్వేత మీద పడడంతో శ్వేత కోపంగా రూపని కొట్టబోతుండగా రాజు అడ్డుకుంటాడు. శ్వేతను అనవసరంగా రూపని డిస్టర్బ్ చేస్తున్నావు. కరెక్ట్ కాదు శ్వేత. అంటే ఏంటి రాజు, నీ కాబోయే భార్య మీద చేయి చేసుకుంటావా? అంటే నాకంటే ఈ ఎంప్లాయీస్ నీకు ముఖ్యమా? చూడు శ్వేత, నాకు బంధాల కంటే కంపెనీయే ముఖ్యం. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా నా వాళ్ళే. కంపెనీని నాశనం చేయడానికి ఎవరైనా నాకు పరాయి వాళ్ళే. అంటే ఏమంటున్నావు రాజు? అంటే నాకంటే ఈ కంపెనీ ముఖ్యమా, ఈ రూపనే ముఖ్యమా నీకు? కోపంతో అంటూ ఉంటే రాజు చైర్ని విసిరేసేసరికి అది కాస్త శ్వేతకు తగులుతుంది. కాలు మీద తోసింది నువ్వు కాబట్టి వదిలేస్తున్నాను రాజు, ఇంకెవరైనా అయ్యుంటే గువ్వ పగిలిపోయేది అంటూ శ్వేత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.